ప్రైజ్ ద లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానమండి. ఈ ఉదయకాలం ఎలాగున్నారు? దేవాది దేవుడు ఈరోజు ఒక మంచి మాట చెప్తున్నారు. అదేంటో చదువుతాము. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము అందును. ఎంత గొప్ప మాటలు మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు నీవు శోధనని జయించిస్తే దేవుడు నీకు ఒక జీవ కిరీటాన్ని పెడతా ఉన్నాడు. నేను ఒక చిన్న మాట చెప్తానండి. ఎవరైతే దేవుడు చెప్పిన మాట వింటారో, శోధనను, టెంప్టేషన్ని వారు జయిస్తారో వారు 12 గంటలు ప్రార్థన చేసినట్టే. ఈరోజు ఈ మాటలు మీరు వింటున్నారా? ఒక్కొక్కరు 1 గంట చేయడానికి కష్టపడుతున్నామండి ప్రార్థన అంటూ ఉంటారు. కానీ దేవుడు ఎప్పుడైనా శోధన దేవుడు అనుమతిస్తే కనుక, టెస్టింగ్ అండ్ టెంప్టేషన్స్ని దేవుడు మీ జీవితంలో అనుమతిస్తే కనుక, అది సహించిన వాడు ధన్యుడు, లేక జయించిన వాడు జీవ కిరీటం పొందుకుంటాడు. చాలాసార్లు మనం ప్రార్థనలు గంటలు చేస్తాం, కానీ చిన్న శోధన వస్తే పడిపోతూ ఉంటాము. సాతాను మనకు చూపిస్తున్న చిన్న ఎరకు పడిపోయి మనము జీవితాంతం బానిసలు అవుతున్నాం. అయితే ఈరోజు దేవాది దేవుడు ఒక మంచి రెవల్యూషన్ ఇస్తూ ఉంటున్నాడు. నీ సేవకురాల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో చెప్తున్నాడు, ఆ చిన్న శోధనను పడిపోతున్నావా? నీవు ఆ చిన్న శోధనను జయించినట్లయితే నువ్వు 12 గంటలు 10 గంటలు ప్రార్థన చేసేంత గొప్ప బలము నువ్వు పొందుకుంటావు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు శోధనను సహించండి. ఓవర్కమ్ ఎవ్రీ టెంప్టేషన్, ఓవర్కమ్ ఎవ్రీ ట్రయల్, ఓవర్కమ్ ఎవ్రీ టెస్ట్ అండి. దేవుడు నీ యందు దేవుడు ఆనందిస్తూ ఉంటాడు. నేను ఎప్పుడు మా సంఘంలో చెప్తా ఉంటాను, ఎవరైతే టెస్ట్లను, పరీక్షలను ఇష్టపడతారో వారే టాపర్స్. నిజమే, మన జీవితంలో కూడా మనము ఆ శోధన వచ్చిందని భయపడిపోయి పారిపోవడం కాదండి. ఆ శోధనను సహించుదాము, ధన్యులు అవుదాము. అంతేకాదు గొప్ప బలం మనం పొందుకుందాం. సో చిన్న సాతాను పెట్టే శోధనను జయించండి, పెద్ద శోధనను జయించండి. యేసుప్రభు 40 దినాలు ఉపవాస ప్రార్థన చేస్తుంటుండగా సాతానుడు శోధకుడు వచ్చాడు. యేసే దగ్గరికే వచ్చాడు. ఎన్నిసార్లు శోధించాడు? 3 సార్లు శోధించాడు. 3 సార్లు యేసుప్రభు జయించాడు. 12 గంటలు కాదు కదా, ఎన్నో గంటలు ప్రార్థన చేసినంత బలమును దేవుడు పొందుకున్నాడు. అంతేకాదండి, దేవదూతలు వచ్చి ఆయనకి సహాయపడినట్టుగా చూస్తున్నాము. పరలోక సహాయం నీకు అందాలన్నట్లయితే దేవుడు అనుమతించిన ప్రతి శోధన, ప్రతి టెస్టులో నువ్వు పాస్ అవ్వాలి, జయము పొందుకోవాలి. దేవుడి మాటలు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ రోజు నుంచి ప్రభ అనుమతిస్తున్న ఆ ప్రతి శోధనను నేను జయించే శక్తి నాకు దయచేయనని ప్రార్థన చేద్దామా? కళ్ళు మూసుకుందామా? పరిశుద్ధుడా, మహోన్నతుడవు తండ్రి, ప్రతి శోధనను జయించే శక్తిని మాకు దయచేయండి. ఎవరైతే నీ మాటలకు లోబడతారో నాయన ప్రభ, బలులు అర్పించుట కంటే కూడా అయానైనాను చెప్పావు, మాట వినుట శ్రేష్టమని చెప్పావు నాయన ప్రభ. సాతాను తెచ్చిపెడుతున్న ప్రతి ఒక్క అపాయాన్ని, తెచ్చిపెడుతున్న ప్రతి ఒక్క ఊరిని, ప్రతి ఒక్క ట్రాప్ని, ప్రతి ఒక్క ఎరను ప్రభ తండ్రి యేసయ్యా మేము ప్రభా నెగ్లెక్ట్ చేసేటకు సహాయం చేయండి. ప్రతి టెంప్టేషన్ మేము ఓవర్కమ్ చేసేటకు సహాయం చేయండి. ప్రతి ఒక్క టెస్ట్లో, పరీక్షలో ఓర్పుతో, సహనముతో ప్రభా తండ్రి జయంను మాకు దయచేయండి నాయన ప్రభా తండ్రి యేసయ్యా. అయ్యా తండ్రి, నీవే గొప్ప దేవుడవు నాయన ప్రభా. ఆదాము అవ్వలు నాయన వారికి పెట్టిన పరీక్షలో వారు ఫెయిల్ అయిపోయి అయా ఈ లోకాన్ని అయా తండ్రి పాపంగా మార్చే అయా ఈ భూమి అంతా కూడా వారి వల్ల శపించబడింది నాయన. మరొక్కసారి నాయన తండ్రి నీవు నీతి పరుడుగా వచ్చి అయా ఈ లోకంలో ప్రభ ప్రతి ఒక్క శోధనను జయించావు, మాకు నీతి మార్గం ఏంటో చెప్పావు, చూపించావు. మరొక్కసారి ఈరోజు మాకు చెప్తా ఉంటున్నావు, నీవు ప్రార్థన చేస్తున్నా నీకెందుకు జవాబు రావట్లేదంటే శోధన జయించలేకపోతున్నావు. అవును ప్రభ, మా జీవితంలో శోధన జయించే శక్తిని, మనస్సును మాకు పుట్టించని నాయన. గొప్ప స్థిరమైన హృదయాన్ని మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. చక్కని మాటలు మనం విని ఉన్నాం కదా. మీరు, నేను అందరం కూడా దేవుడు అనుమతించిన ఆ శోధనలను, ఆ సాతాను పెడుతున్న ఆ టెంప్టేషన్స్ని మనం జయించి గొప్ప శక్తి మనం పొందుకుందాము. అంతేకాదు ఈ లోకంలోనే మనము దేవుని బిడ్డలుగా జీవిద్దాం. అలాగే అండి, ప్రతి ఆదివారం దేవుని యొక్క సన్నిధిలో మీరు గడపాలని ఆశపడతా ఉంటున్నాను. భక్తిహీనుల గుడారంలో ఉండుట కంటే కూడా దేవుని యొక్క సన్నిధిలో, మందిరంలో, ఆయన ఆవరణంలో ఉండుట చాలా చాలా మేలండి. మీరు రావాలని కోరుచున్నాను. సో చర్చ్లో
సిరీస్ జరుగుతూ ఉన్నాయండి. 3 సిరీస్ అయిపోయాయి. ద లార్డ్ ఇస్ మై షెపర్డ్, దేవుడే మన కాపరిగా ఉండడము. మరి 3వ సిరీస్ కూడా అయిపోయినాయి. రేపు సండే మరి 4 సిరీస్లో ఉన్నాం. చాలా అద్భుతంగా జరుగుతుందండి. మీరందరూ రావాలని, ఆరాధనలో పాలు పొందుకోవాలని నేను కోరుకుంటా ఉంటున్నాను. సీ యూ టుమారో అట్ చర్చ్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ వీకెండ్.